ఆ జిల్లాకు వెళ్లడానికి పోలీసులు జంకుతున్నారట. విపరీతమైన రాజకీయ ఒత్తిడి ఉండడమే ఇందుకు కారణమా? చెప్పిన మాట వినకపోతే ఎంతటి వారినైనా ట్రాన్స్ఫర్ చేయించే నాయకులు ఆ జిల్లాలో ఉండడం కారణమా? అవినీతికి అడ్డాగా మారిన టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ప్రక్షాళన చేసిన గత సిపి కల్మేశ్వర్ సింగన వార్ను ట్రాన్స్ఫర్ చేయించింది. ఎవరో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్కు కమిషనర్ నియామకంలో కసరత్తులు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ నియామకం విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎందుకు చొరవ చూపడం లేదనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. అధికార పార్టీలో కీలక నేతలు సిఫార్సుల నేపథ్యంలో ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలనే విషయంలో ఎడతెగని కసరత్తులు జరుగుతున్నాయి. సుమారు 50 రోజులుగా కామారెడ్డి ఎస్పీ ఇన్ఛార్జి కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా ఏదో మొక్కుబడిగా ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఏసీపీ అంతా తానై పనిచేస్తున్నారు. గతంలో కమిషనర్గా ఉన్న కల్మేశ్వర్ కఠినంగా పనిచేయడంతో ఏసీపీ స్థాయి అధికారులు సైతం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకరిద్దరు మినహా అధికార పార్టీ దిగ్గజ నేతలు సైతం పోలీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటే జడుచుకునేవారు. ఆయన మీద నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినా ఆయన లైట్ తీసుకున్నారు. కానీ ఆయన అనూహ్యంగా కేంద్ర సర్వీసులోకి బదిలీ అయ్యారు. రెండు 2019 ఆయన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో కామారెడ్డి ఎస్పీ ఇన్ఛార్జిగా నియామకం అయ్యారు. 1-2 రోజుల్లోనే కొత్త సిపి నియామకం అవుతారనే సంకేతాలు ఉన్నతాధికారుల నుంచి వచ్చాయి. గతంలో కామారెడ్డి ఎస్పీగా పనిచేసిన మహిళా ఐపీఎస్ ను కమిషనర్ గా పోస్టింగ్ కాబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడైన మాజీ మంత్రి సైతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చర్చ జరిగింది. కానీ మరో కీలక నేత తన సన్నిహితుడి పేరును కమిషనర్ పోస్టు కోసం సీఎం సిఫార్సు చేయడంతో కమిషనర్ పోస్టింగ్ లో ప్రతిష్టంభన ఏర్పడింది. సదరు మాజీ మంత్రి కేబినెట్లో చేరాకే కమిషనర్ పోస్టింగ్ లో చిక్కుముడి వీడుతుందనే టాక్ అధికార పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ప్రజాపాలన ఉత్సవాలు సైతం కమిషనర్ లేకుండానే నిర్వహించింది. ఈ నెలాఖరులో భారీ ఎత్తున ఐపీఎస్ల బదిలీలు జరుగుతాయని చెప్తున్నారు. ఆ క్రమంలోనే కమిషనర్ పోస్టింగ్ ఉంటుందనే వాదన పోలీసు వర్గాల్లో టాక్ నడుస్తోంది.